ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రంలో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇందులో భాగంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఏలూరులోని సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు కోసం 28 టేబుళ్లు ఏర్పాటు చేయగా 3 షిఫ్టుల్లో 700 మంది సిబ్బంది ఓట్ల లెక్కింపులో పాల్గొనున్నారు. 17 రౌండ్లలో ఫలితం తేలే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభమైంది. ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాలలో అయితే ఈ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. సుమారు 700 మంది సిబ్బంది 28 టేబుల్స్లో 17 రౌండ్లలో అయితే ఈ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. దీన్ని చూడొచ్చు మనం. పూర్తిగా పోలీసు భద్రతా వలయం మధ్య పూర్తిగా ఏర్పాటు చేశారు. అలాగే సిబ్బందికి కూడా పూర్తిగా అవగాహన కల్పించి అయితే ఓట్ల లెక్కింపు జరుపుతున్నారు. మరొక చూసుకుంటే దీనికి సంబంధించి 35 మంది అభ్యర్థులు ఇప్పటికే పోటీలో పాల్గొంటున్నారు. ఈ 35 మంది ఫలితం ఈ ఓట్లు 2,14,902 ఓట్లు అయితే పోలాయి. ఈ ఓట్లన్నింటినీ కూడా 2-3 రోజులు పట్టే అవకాశం ఉంది. ఈ ఓట్ల లెక్కింపులు కావడం ఈవీఎం కాదు, బ్యాలెట్ పేపర్స్ లెక్కింపు కాబట్టి వీటిని ఖచ్చితంగా 2-3 రోజులు అయితే కనుక ఈ బ్యాలెట్ పేపర్లు అన్నింటినీ లెక్కించడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి అయితే అధికారులు ఇప్పటికే పూర్తిగా ఏర్పాట్లు అయితే చేశారు. 27 తారీఖు జరిగిన ఈ పోలింగ్ అంతటికి కూడా మొత్తం ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా ఇప్పటికే అధికారులు ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాలకి తరలించి వాటిని అన్ని స్ట్రాంగ్ రూమ్లో 3 రోజుల నుంచి కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి అయితే వీటిని భద్రపరిచారు. అయితే ఈరోజు ఉదయం 8 గంటలకి కలెక్టర్ ఆధ్వర్యంలో దాన్ని ఓపెన్ చేసి మొత్తం ఇక్కడ ఉన్న ఓట్ల లెక్కింపు అయితే లెక్కించడం అయితే ప్రారంభమైంది. మరొక చూసుకుంటే దీనికి సంబంధించిన ఏజెంట్లకు కావచ్చు, లీడర్స్ కాదు, ఎవరికైనా సరే పాసులు ప్రత్యేకించి ఐడి పాసులు జారీ చేసి వీళ్ళందరినీ కూడా షిఫ్ట్లు వైజ్గా 3 షిఫ్ట్లు వైజ్గా అయితే డివైడ్ చేయడం జరిగింది. ఈ 3 షిఫ్ట్లలో కూడా ఈ 2-3 రోజుల్లో అయితే ఓట్ల లెక్కింపు అయితే పూర్తిగా జరుగుతుంది. మరొక చూసుకుంటే దీనికి సంబంధించి పూర్తిగా భద్రతా వలయం ఏలూరు చుట్టుపక్కల మొత్తం కూడా భద్రతా వలయంగా పోలీసులంతా కూడా బాగా ఉన్నారు. అయినప్పటికీ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ ఫలితాలు అయితే వెలువడే అవకాశం ఉంది. ఎవరు అనేది గెలిచారు అనేది అయితే ఖచ్చితంగా అయితే ఇప్పుడైతే చెప్పే పరిస్థితి లేదు. 1-2 రోజుల్లో ఖచ్చితంగా వీటి ఫలితాలు అయితే ఉన్నాయి. ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో పవన్, హెచ్ఎంటీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుండి.